తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల జాతర నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, నెల్లూరు జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అధికారులు, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, అందరి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో నిరంతరం కూడా అభివృద్ధి పనుల జాతర కొనసాగింపులో భాగంగా ఈరోజు నెల్లూరులో మరో 10 లక్షల రూపాయలతో మనం ఈ యొక్క కర్మకత్తుల భవనానికి భారీ గోడ నిర్మాణం. కొన్ని నెలల ముందే నెల్లూరులో ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో కర్మకత్తుల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పూర్తయింది. ఆరో ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈరోజు మరో 10 లక్షల రూపాయలతో చుట్టూ భారీ గోడ నిర్మించుకొని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నాం. ప్రజలందరూ గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 25వ డివిజన్ నెల్లూరులో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ సంబంధించినటువంటి పనులు కూడా, ఏదైతే 3 ఫేజ్ కరెంటు పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. పండుగ పోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. అంతేనా? పండుగ పోయిన తర్వాత ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. ఈ విధంగా డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడి గిరి కానీ ఇతరత్ర నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక్క తాటి మీద ఉండి, ఎన్నికల మాత్రమే పార్టీ అజెండాలు, ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా పార్టీల భేదం లేకుండా ఆ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, అందుకు మీ ఇంటి బిడ్డగా, మీ కోటంరెడ్డి సేదరెడ్డిగా ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటా. ఎమ్మెల్యేగా ఉన్న 11 సంవత్సరాల నుంచి కూడా ప్రతి 1కి 3 సార్లు 3 ఎన్నికల్లో ఒక ఎన్నికను మించి ఒక ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఓ వ్యక్తిగా నేను ఎంత చేసినా తక్కువే. నాకు తోడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కానీ, అదేవిధంగా నా తమ్ముడు కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి కానీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగి ఈ యొక్క పథకాలను కానీ, ఈ యొక్క అభివృద్ధి పనులు కానీ ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. అన్ని రకాల కూడా ఇంకా పనిచేస్తామని మాట ఇస్తూ